సహస్ర లక్ష్మి మీద కుట్ర చేస్తూ ఆటో అతనికి డబ్బులిచ్చి కావాలనే లక్ష్మిని ఊరంతా తిప్పుతూ ఆఫీస్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావద్దని చెప్పడంతో ఇక లక్ష్మికి ఆటో డ్రైవర్ మీద అనుమానం కలుగుతూ ఉంటుంది. అన్న, ఆఫీస్ ఇటువైపు కాదు కదా, మరి మీరేంటి ఇటువైపు తీసుకొచ్చారని చెప్పి అంటూ ఉంటే, ఇది షార్ట్ కట్ మేడం అని చెప్పి ఆ డ్రైవర్ కావాలనే లక్ష్మిని నమ్మిస్తూ ఉంటాడు. అన్న, మీకు రూట్ తెలిసినట్టుగా లేదు, నేను వేరే ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి ఆటో ఆపమని గట్టిగా అరుస్తుంది. ఇక అతను ఆటో ఆపిన తర్వాత లక్ష్మి మరొక ఆటో ఎక్కి అక్కడి నుండి ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. ఇక అలా ప్రజెంటేషన్కి టైం అయిపోతూ ఉండడంతో లక్ష్మి టెన్షన్ పడిపోతూ, అన్న స్పీడ్గా పోనివ్వండి అన్న అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. మరో పక్క అంబిక సెట్ చేసిన రౌడీలో లక్ష్మి వస్తూ ఉంటే దారిలో అడ్డగిస్తారు. మరొక 5 నిమిషాలైతే ఆఫీస్ వచ్చేస్తుంది. ప్రజెంటేషన్కి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటే డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతో, ఏంటన్నా ఆటో ఆపేశారేంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఒకసారి అటు చూడండి మేడం, ఎవరో ఆటోకి అడ్డంగా నిలబడ్డారు అని చెప్పి డ్రైవర్ అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి, ఎవరండి మీరు, మర్యాదగా పక్కకు తప్పుకోండి, మేము వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటుంది. అసలు మేము వచ్చిందే నీకోసం కదా, నిన్ను ఎలా వెళ్ళనిస్తామని చెప్పి రౌడీలో లక్ష్మిని అడ్డగిస్తూ ఉంటారు. మరోపక్క ప్రజెంటేషన్ ఇవ్వడానికి లక్ష్మీ సహస్ర ఇద్దరూ కూడా లేకపోవడంతో వచ్చిన క్లయింట్స్ ఇరిటేట్ అవుతూ ఉంటారు. మేము ఎంతసేపు వెయిట్ చేయాలండి, మా టైం వేస్ట్ అవుతుంది, మేము ఇక వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. దాంతో విహారీ, ప్లీజ్ అండి, ఒక 5 మినిట్స్ టైం ఇవ్వండి, సహస్ర లక్ష్మి ఎవరో ఒకరు వచ్చి ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తారని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. మరోపక్క సహస్ర కార్ ఆగిపోవడంతో ఇప్పుడు ఈ కార్ రిపేర్ రావాలా అని చెప్పి సహస్ర ఇక అటువైపుగా వెళ్తున్న ఒక ఆటో ఎక్కి ఆఫీస్కి వచ్చేస్తుంది. చచా, ఆఫీస్కి ఆటోలో రావాల్సి వచ్చింది, ఏం చేస్తాం, ప్రజెంటేషన్కి టైం వద్దు ఉండడంతో ఏమి చేయలేకపోయాను అని చెప్పి ఇక అలా హడావిడిగా విహారీ దగ్గరికి వచ్చేస్తుంది. బావా, నేను వచ్చేసాను అని సహస్ర అంటూ ఉంటే, వచ్చావా, త్వరగా ప్రజెంటేషన్ స్టార్ట్ చేయని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక సహస్ర తన ప్రజెంటేషన్ని స్టార్ట్ చేస్తుంది. మన వీ క్రాఫ్ట్ సంస్థలో చేనేత వస్త్రాలను రూపొందించడం ప్రత్యేకత. ఆ చేనేత వస్త్రాలు ట్రెడిషనల్గా మాత్రమే కాకుండా ట్రెండీగా ఉండేలాగా మనం డిజైన్ చేయబోతున్నాం. దాంతో ప్రతి ఒక్కరూ కూడా తమకు నచ్చిన కేటగిరీని ఎంచుకొని సౌకర్యవంతంగా కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన వస్త్రాలని ఎంచుకుంటారు అని చెప్పి సహస్ర తన ప్రజెంటేషన్ని ఇస్తూ ఉంటుంది. ఇక అందరూ సహస్ర ఇచ్చిన ప్రజెంటేషన్కి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంకొక ప్రజెంటేషన్ కూడా ఉందని చెప్పారు కదా అని వచ్చిన క్లయింట్స్ అంటూ ఉంటారు. లక్ష్మి ఇంకా రాలేదండి, అదే చూస్తున్నాను, ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేయండి అని చెప్పి విహారీ ప్లీజ్ అంటూ క్లయింట్స్ని బతిమలాడుతూ ఉంటాడు. మరోపక్క లక్ష్మిని ఆ రౌడీలు అడ్డగిస్తూ ఉండటంతో ఖచ్చితంగా నేను ప్రజెంటేషన్ ఇవ్వకూడదని చెప్పి ఎవరు ఇదంతా చేసుంటారు అని చెప్పి లక్ష్మి అక్కడున్న పెద్ద కర్ర తీసుకొని రౌడీలందరినీ కూడా చితక్కొడుతూ ఉంటుంది. విహారీ గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీస్లో బ్యాడ్ నేమ్ రాకూడదు, ఆయన కన్న కలలు నిజం అవ్వాలి అని చెప్పి లక్ష్మి విహారీ కోసమని ఆ రౌడీలందరినీ కూడా తుక్కుగా కొట్టి ఆఫీస్కి పరిగెడుతూ వస్తూ ఉంటుంది. వచ్చిన క్లయింట్స్ 5 మినిట్స్ వెయిట్ చేసి, ఇంకా వెయిట్ చేయడం మా వల్ల కాదు, మేము వెళ్ళిపోతాము, టైం అయిపోయింది అని చెప్పి వెళ్తూ ఉంటే, 1 నిమిషం సార్, నేను వచ్చేసాను అని చెప్పి లక్ష్మి అప్పుడే ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. అమ్మయ్య, లక్ష్మి వచ్చేసింది అని చెప్పి విహారీ అనుకుంటాడు. ఇది రాకూడదని నేను అంతలా ప్లాన్ చేస్తే అయినా సరే ఇది ప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చేసింది, చా అని చెప్పి సహస్ర మనసులో లక్ష్మిని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మి, సార్ నేను నా ప్రజెంటేషన్ని మొదలు పెడతాను అని చెప్పి మన వీ క్రాఫ్ట్ సంస్థలో మనం ఎన్నో రకాల వస్త్రాలను రూపొందించబోతున్నాము. అలాగే మన వస్త్రాలకున్న ప్రత్యేకత ఏంటంటే ఇవి అందరికీ అందుబాటు ధరల్లో చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. సీజన్తో సంబంధం లేకుండా పండగలకైనా పెళ్ళిళ్ళకైనా ప్రతి ఒక్కరూ మన వస్త్రాలను ఎంచుకునేలాగా మనం వీటిని డిజైన్ చేయబోతున్నాము. అలాగే చీరల్లో 1 మినిట్ శారీస్ని మనం రూపొందిస్తే ఈ మధ్యకాలంలో
మన సాంప్రదాయాన్ని విదేశీయులు కూడా పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చీర కట్టుకోవడం రాకపోయినా మన సాంప్రదాయాన్ని పాటిస్తూ వాళ్ళు మన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. అలాగే క్లాసికల్ డ్యాన్స్కి అవసరమయ్యే వస్త్రాలను కూడా మనం డిజైన్ చేయబోతున్నామని చెప్పి లక్ష్మి ఎంతో చక్కగా తన ప్రజెంటేషన్ని ఇవ్వడంతో అందరూ కూడా లక్ష్మి ప్రజెంటేషన్ని మెచ్చుకొని చప్పట్లు కొడుతూ ఉంటారు. మీ ప్రజెంటేషన్ అద్భుతంగా ఉంది, మాకు చాలా బాగా నచ్చింది, కాబట్టి మేము మీ ప్రాజెక్ట్ ఓకే చేస్తున్నామని చెప్పి క్లయింట్స్ అనడంతో ఇక విహారీకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడో. ఇక వచ్చిన క్లయింట్స్ అందరూ కూడా అగ్రిమెంట్ చేసుకుందామని చెప్పి విహారీకి చెప్పడంతో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మరోపక్క టీవీలో ఉండి లక్ష్మి ప్రజెంటేషన్ చూస్తున్న పద్మాక్షికి, కాదంబరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కసారి ఇది సహస్రాని డామినేట్ చేస్తూనే ఉంది. విహారీ గెలవడానికి సహస్ర కారణమవుతుంది అనుకుంటే ఈ లక్ష్మి అక్కడ కూడా సహస్రాన్ని పక్కకు నెట్టేసిందని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటారు. మరోపక్క యమున, వస్తా ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ లక్ష్మి మరొకసారి అదరగొట్టేసింది, విహారీకి ఈ ప్రాజెక్ట్ రావడానికి కారణమైంది అని చెప్పి వాళ్ళు లక్ష్మిని పొగుడుతూ ఉంటారు. ఇక క్లయింట్స్ వెళ్ళిపోయిన తర్వాత సూపర్ లక్ష్మి, నువ్వు రావడం లేట్ అయ్యేసరికి కంగారు పడిపోయాను, కానీ చివరి నిమిషంలో ప్రజెంటేషన్ అదరగొట్టేశావని చెప్పి విహారీ ఈ ప్రాజెక్ట్కి నిన్నే హెడ్గా చేస్తున్నానని చెప్పి అంటూ ఉంటే సహస్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. దాంతో లక్ష్మి విహారీ వైపు చూస్తూ, విహారీ గారు, నిజానికి క్లయింట్స్కి నా ప్రజెంటేషన్ నచ్చింది, కానీ సహస్ర అమ్మగారి ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది, కాబట్టి ఈ ప్రాజెక్ట్కి సహస్ర మేడంని హెడ్గా చేయండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. దాంతో నీ దయా దాక్షిణ్యాలు నాకేమీ అవసరం లేదు, బావ ఆల్రెడీ నిన్నే హెడ్గా చేస్తానని చెప్పాడు కదా, మరి నువ్వెందుకు నాకేదో బిచ్చం వేసినట్టుగా నీ పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నావు, నాకేం అవసరం లేదని చెప్పి సహస్ర అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. తర్వాత సహస్ర ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు రోజుకి ఆఫీస్లో కూడా దీని డామినేషన్ ఎక్కువ అవుతుంది. బావకి ఇది దగ్గరైపోతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు, బావని నేను దగ్గర చేసుకోవాలి, పూర్తిగా సొంతం చేసుకోవాలంటే మా శోభనం జరిగిపోవాలని చెప్పి సహస్ర పద్మాక్షితో, అమ్మ, బావకి నాకు మధ్య శోభనం ఆగిపోయింది, ఆ రోజు నుండి మీరు మళ్ళీ ఆ కార్యం జరిపించడానికి ప్రయత్నాలు చేయలేదు, ఒకసారి పంతులు గారిని అడిగి ముహూర్తం పెట్టించండి అని చెప్పి సహస్ర చెప్పడంతో నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నానే, పంతులు గారితో కూడా మాట్లాడాను, రేపు మంచి రోజు అని చెప్పారు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. సరే అమ్మా, అయితే రేపే ముహూర్తం ఫిక్స్ చేయండి అని చెప్పి సహస్ర లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత విహారీ, లక్ష్మి వీళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు. కంగ్రాట్స్ విహారీ అని చెప్పి పద్మాక్షి వీళ్ళందరూ కూడా విహారీ కంగ్రాట్స్ చెప్తూ ఉంటే, మీరు కంగ్రాట్స్ చెప్పాల్సింది నాకు కాదు లక్ష్మికి, లక్ష్మి వల్ల ఇదంతా సాధ్యమైందని చెప్పి విహారీ లక్ష్మిని పొగుడుతూ ఉంటాడు. దాంతో పద్మాక్షికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అయినా నీ కృషి లేకుండా ఇదంతా నువ్వు సాధించలేవు కదా, ఆ లక్ష్మి కంటే ఎక్కువగా కష్టపడింది నువ్వే కదా విహారీ అని చెప్పి పద్మాక్షి వాళ్ళు అంటూ ఉంటారు. అవును, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, సహస్రకి నీకు రేపు శోభనం ఏర్పాటు చేశామని చెప్పి పద్మాక్షి చెప్పడంతో విహారీ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక ఆ రోజు రాత్రి నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వస్తుంది. ఏంటత్తయ్య ఇలా వచ్చారని చెప్పి విహారీ అంటూ ఉంటే, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు విహారీ, లక్ష్మికి సహస్రకు మధ్య నువ్వు ఎంతలా నలిగిపోతున్నావో మొత్తం కూడా నాకు తెలుసు, లక్ష్మి నీ భార్య అన్న విషయం నాకు తెలుసు అని చెప్పి వస్తా చెప్పడంతో విహారీ ఒక్కసారిగా కుప్పకులి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. లక్ష్మిని నువ్వు ప్రేమిస్తున్నావు కదా విహారీ, నువ్వు అంతలా ప్రేమించినప్పుడు మరి సహస్ర మెడలో అలా ఇలా తాళి కట్టగలిగావని చెప్పి వస్తా విహారీని ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో విహారీ, ఆ రోజు సహస్రకు యాక్సిడెంట్ అయినప్పుడు అందరూ కూడా నన్ను తాళి కట్టమని ఫోర్స్ చేశారు, దాంతో నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో సహస్ర మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డాను, 2 ముళ్ళు వేశాను, 3వ ముడి వేస్తున్నప్పుడు లక్ష్మి మీదున్న ప్రేమని చంపుకోలేక నేను ఆ 3వ ముడి వేయలేకపోయాను అని చెప్పి విహారీ నిజాన్ని బయట పెడతాడు. దాంతో వస్తా, మరి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు విహారీ, ఈ నిజాన్ని నువ్వు అందరి ముందు బయట పెట్టేశాయి,
వేద మంత్రాల మధ్య జరిగితేనే దాన్ని పెళ్ళంటారు. నువ్వు సహస్ర మెడలో 3 ముళ్ళు వేయలేదు, వేద మంత్రాలు లేవు, అలాగే పాణిగ్రహం లేదు, అప్పగింతలు కూడా లేవు. ఇవన్నీ లేకుండా జరిగిన దాన్ని పెళ్ళనరు. వేద మంత్రాల సాక్షిగా నువ్వు తాళి కట్టింది కేవలం లక్ష్మికి మాత్రమే. కాబట్టి లక్ష్మియే నీ భార్య. ఈ నిజం నువ్వు అందరికీ చెప్పేసేయని వస్తా అనడంతో అందరికీ చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు పిన్ని. కాబట్టి రేపు శోభనం ఏర్పాటు చేశారు కాబట్టి సహస్రకి నిజం చెప్పేస్తానని విహారీ అంటాడు. ఇక సహస్రకి విహారీకి శోభనం ఏర్పాటు చేస్తారు. అప్పుడు సహస్రతో విహారీ, నీకొక విషయం చెప్పాలి సహస్ర. నీకంటే ముందుగా నేను లక్ష్మి మెడలో తాళి కట్టాను. కాబట్టి నువ్వు పెద్ద మనసు చేసుకొని నన్ను అర్థం చేసుకో. లక్ష్మిని నన్ను నువ్వే కలపాలని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో సహస్ర మండిపడుతూ, ఆ లక్ష్మి కోసం నేనెందుకు నా జీవితాన్ని త్యాగం చేయాలి బావా? ఆ లక్ష్మి మెడలో నువ్వు తాళి కట్టి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నా మెడలో కూడా నువ్వు తాళి కట్టావు. కాబట్టి నువ్వే ఆ లక్ష్మికి విడాకులిచ్చి నాతో కలిసి ఉండు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ ఒక్కసారిగా సహస్ర చెంప పగలగొట్టడానికి చెయ్యి పైకెత్తుతాడు. ఏంటి బాబా ఆలోచిస్తున్నావు? కొట్టు. ఆ లక్ష్మికి అన్యాయం జరగకూడదని నువ్వు నన్ను బతిమలాడుతున్నావా? నేను చెప్పినట్టుగా నువ్వు కూడా విను. ఆ లక్ష్మికి విడాకులిచ్చి నాతో కలిసి ఉండని చెప్పి సహస్ర చెప్పడంతో ఇక అప్పుడు విహారీ, చూడు సహస్ర, ఇప్పుడు చెప్తున్నాను విను. లక్ష్మి మాత్రమే నా భార్య, నువ్వు నా భార్యవి కాదు. ఎందుకంటే అసలు నీ మెడలో నేను తాళి కట్టలేదు, కేవలం 2 ముళ్ళు మాత్రమే వేశాను. 2 ముళ్ళు వేస్తే అది పెళ్ళవ్వదు కదా. నీ మెడలో కట్టిన ఆ తాళికి విలువే లేదు. మరి అటువంటప్పుడు నువ్వు నా భార్యవి ఎలా అవుతావు? నీతో నేను ఎలా కలిసి ఉండగలను అంటూ ఆ తాళి తీసే అంటూ విహారీ ఒక్కసారిగా సహస్ర మెడలో ఉన్న తాళిని తెంచేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.